ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. ద లార్డ్ యువర్ గాడ్ ఫైట్స్ ఫర్ యూ జస్ట్ యాజ్ హీ ప్రామిస్డ్. జాషువా చాప్టర్ 23 వర్స్ 10. ఈ రోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులైన మనము ఎవరితోనైనా దేనితోనైనా కొంతవరకే పోరాడగలం. కొన్నిసార్లు మనకంటే మన యొక్క శత్రుబలం అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఇక్కడ అంటే మనకున్నటువంటి శారీరక సమస్యలు కావచ్చు, ఆర్థిక పరమైన కష్టాలు కావచ్చు, ఆత్మీయ పరమైన సమస్యలు కావచ్చు. అయితే వాటిని మనం అన్ని వేళలా జయించడం కష్టమే. మనకున్న జ్ఞానముతో, మనకున్న ధనముతో వాటిపైన మనము విజయం సాధించలేకపోవచ్చేమో గాని, మనకు దేవుడు తోడై ఉన్నప్పుడు మన కొరకు ఆయనే పోరాడి మనల్ని ఎల్లప్పుడూ గెలిపిస్తుంటాడు. ఈ లోకంలో అందరితో పాటు విశ్వాసులమై జీవిస్తున్నటువంటి మనము అందరితో పాటు మన పనులు మనం చేసుకుంటాం. మనం శాంతియుతంగానే దేవుని యొక్క వాక్యానుసారంగానే నడుచుకుంటాం. అయినప్పటికీ ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు మనతో శత్రుత్వాన్ని పెంచుకుంటుంటారు, ఏదో ఒక రకంగా మనల్ని డిస్టర్బ్ చేస్తుంటారు. అటువంటప్పుడు దేవుని వారసులముగా ఉన్న మనము అటువంటి పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా వాటిని జయించాలి అని భయపడొద్దు. ఎందుకంటే ఈరోజు దేవుడు మనందరితో తాను చేసిన వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు అని. ముసలివాడైనటువంటి యెహోషువ తాను ఇక దేవుని వద్దకు వెళ్లే సమయం వచ్చింది అన్నట్లుగా వారికి ఇన్ని రోజులు వారిని నడిపించి నాయకత్వం వహించిన వ్యక్తిగా వారిని బలపరచాలని, వారు దేవుని నుండి తప్పిపోకుండా ఉండాలి అని దేవుని గురించినటువంటి కొన్ని మాటలను బోధిస్తున్నాడు. ఆయన తమ కొరకు చేసిన వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ పరిశుద్ధ లేఖనముల ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూసితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మన యొక్క దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి తండ్రి. ఆయనకు అసాధ్యం అనేది, ఆయన చెయ్యలేని కార్యం అంటూ ఈ లోకంలో లేనే లేదు. ఇజ్రాయేలీలు కానాను దేశమును స్వాధీనపరుచుకొనక మునుపు అక్కడ అనేక రకాల జాతుల వారు నివసిస్తున్నారు. వారు బలవంతులు. మామూలుగా అయితే వారిని ఎదిరించి వారితో యుద్ధం చేసి గెలిచి వారి దేశాన్ని స్వాధీనపరుచుకోవడం ఏ ఒక్క రాజ్యం వలన అయ్యే పని కాదు. వారిని ఎదిరించే వారికి ఎంత యుద్ధ సామాగ్రి ఉన్నా, ఎంత సైనిక బలం ఉన్నప్పటికీ వారిని ఏమీ చేయలేరు. ఆ విధంగా ఉన్న వారిని ఎటువంటి యుద్ధ సామాగ్రి లేని, ఎటువంటి సైనిక బలము లేని ఇజ్రాయేలీలు వారిని ఓడించి దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. అంటే అక్కడ వారితో పోరాడింది, వారితో యుద్ధం చేసింది మనుషులైన వారు కాదు, దేవుడే వారి పక్షంగా యుద్ధము చేసి వారిని గెలిపించాడు అని మనము గ్రహించాలి. వాక్యం సెలవిస్తుంది, వనకకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. కాబట్టి ఈ యొక్క దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున నువ్వు ఎటువంటి భయంకరమైన స్థితి గుండానైనా ప్రయాణించవచ్చు. నీవు భయంకరమైన ప్రాణాంతకమైన రోగముతో పోరాడుతున్న వ్యక్తివైనా ఉండొచ్చు. అనేక అవమానాలతో, అనేక నిందలతో తల ఎత్తుకొని జీవించే పరిస్థితి నీది కాకపోవచ్చు. నీ విరోధులు నీకంటే బలము కలిగి నిన్ను ఇబ్బందులు పెడుతుండొచ్చు. నీ భర్త చేతిలో, నీ భార్య చేతిలో, నీ యొక్క అత్తమామల చేతిలో నీవు ఈ రోజున చిత్రహింసలు అనుభవిస్తుండొచ్చు. అయితే నీకున్న సమస్య ఎదుర్కొనేటువంటి ధైర్యము గాని, వారిని ఎదిరించగలిగే బలము గాని నీకు లేదని నీవు కృంగిపోవాల్సిన అవసరమో ఏమాత్రము లేదు. దేవుణ్ణి విశ్వసించిన నీకు దేవుడే తోడై ఉన్నాడు అని, నీ తరపున నీకున్న సమస్యతో ఆయనే పోరాడి నీకు విజయాన్ని దయచేస్తాడు అని నువ్వు మర్చిపోవద్దు. వాక్యముతో దేవుడు సుస్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు?
భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని. అందు నిమిత్తమున ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆయన బిడ్డలము. మనము ఎప్పుడైతే యేసయ్యే నా సొంత రక్షకుడని ఒప్పుకొని ఆయన్ను స్వీకరించామో ఆనాడే దేవుడు మనకు వాగ్దానము చేశాడు, మన కొరకు యుద్ధము చేసేవాడు ఆయనేనని. మరి ఆయన మన కొరకు పోరాడుతున్నప్పుడు ఎటువంటి మరణకరమైన రోగమైనా, ఎటువంటి అపవాది శక్తులైనా, ఎటువంటి శత్రు సమూహమైన అపవాది తంత్రములైనా మనల్ని ఏమైనా చేయగలవా? ఏమి చేయలేవు కదా. కాబట్టి ఏ భయం లేకుండా దేవుని సహాయము మనతో ఎప్పటికీ ఉంటుందని హృదయపూర్వకముగా ఆయన్ని సేవిస్తూ స్తుతిస్తూ దేవుని బిడ్డలముగా జీవించుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలయ, స్తోత్రములు ప్రభువా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, ఇజ్రాయేలు ప్రజల్ని కాపాడిన దేవుడు ప్రభువా. అయా, వారితో పోరాడు వారు ఎంత బలవంతులైనప్పటికీ, ఎంత యుద్ధ ప్రవీణులైనప్పటికీ ప్రభువా, వారికి తండ్రి విజయం ఇచ్చింది మీరు మాత్రమే తండ్రి. ఈ రోజున ప్రభువా, ఒంటరిగా ఉంటూ బాధతో వేదనతో ఉన్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారయ్యా. వారి తరపున మీరు యుద్ధము చేస్తారని, వారి పక్షంగా మీరుంటారని, వారి సమస్యతో మీరు పోరాడతారని తండ్రి సూటిగా తేటగా అయా బిడ్డలతో మాట్లాడి వారిని ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. ఏ సమస్యతో అయితే బిడ్డలు పోరాడుతున్నారో ఆ సమస్య నుండి విడుదలను దయచేయండి. వారికి మీరు విజయాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి హాస్పిటల్ బెడ్స్ పై ఉండి ప్రభా మీకు మొరపెడుతున్నారో వారికి సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు యేసునామములో కొట్టివేయండి ప్రభా. అయా, కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, అపవాది చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి కీడును యేసు నామములో కొట్టివేసిన ప్రభు మేలుకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి అయా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి, చెడ్డ ఆలోచనలన్నిటినీ వారి మనసులో నుంచి తీసివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. వివాహాల విషయంలో మీకు మొరపెడుతుండగా తండ్రి సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా బిజినెస్ చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క బిజినెస్ తండ్రి ఫలభరితంగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఈ ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా కోర్టు సమస్యలతో, భూతగాథ సమస్యలతో అయా మరి తండ్రి నలిగిపోతున్నారో వారి పక్షంగా మీరుండండి నాయన. వారికి తండ్రి మీరే న్యాయమును కనబరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా మరి తండ్రి కోర్టుల చుట్టూ తిరుగుతున్నా వారికి తండ్రి ప్రతిఫలము రాక, వారి తరపున తీర్పు రాక తండ్రి బాధపడుతున్నారో ప్రభా. అట్టి బిడ్డలకు మీరు న్యాయకర్తగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా మా భారతదేశాన్ని, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సమాధాన దేశముగా మా భారతదేశం ఉండుటకు సహాయం దయచేయండి అయ్యా. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను వారికి మీరు అనుగ్రహించండి అయ్యా. సమానత్వము కలిగినటువంటి న్యాయ పాలన వారు జరిగించుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి. వారు పడే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా సువార్థికులు చేస్తున్నటువంటి ఆ సువార్త పరిచర్యలో మీరు వారికి తోడుగా ఉండండి ప్రభా. అనేక ఆత్మలను తండ్రి రక్షించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు ప్రభా గర్భఫలాన్ని దయచేయండి.
దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అనాథలుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆదరించండి. అభాగ్యులను ఆదుకొనండి. విధవరాల పక్షముగా మీరు న్యాయమును కనబరచండి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, అయా వారు పడుతున్న కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ, తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తండ్రి ఆ బాధకు తగినటువంటి ప్రతిఫలమును, అయా బాధల్లో నుండి వారికి నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.